ఉన్నటువంటి పుష్ప 2 కూడా భారీ ఎత్తు అంచనాలతోటి రిలీజ్ కావడం జరిగింది. వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా చాలా ఎక్కువ రేట్లే వాళ్ళ ఆదాయాన్ని గడించారు. దీంతో పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతలు కావచ్చు, మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేను దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు 2 రోజులుగా కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసినటువంటి క్రమంలో దిల్ రాజు కూతురు అందుబాటులో లేకపోవడంతో ఆమెని హుటాహుటిన హైదరాబాద్కి రావాలంటూ కూడా అధికారులు ఆదేశించడంతో కొద్ది నిమిషాల క్రితమే దిల్ రాజు కూతురు కూడా వారి నివాసానికి చేరుకుంది. మరోవైపు వారి నివాసంలో ఉన్నటువంటి కొన్ని లాకర్లను కూడా ఇప్పటికే ఆమె సమక్షంలో ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆమె ఇప్పటి వరకు అంటే దిల్ రాజు బ్యానర్లో ఆమె నిర్మించినటువంటి చిత్రాలకు సంబంధించి కూడా కొంత ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమాకు సంబంధించి ఇప్పటికే అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు 203 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఆదాయం వచ్చింది. కాబట్టి ఆ ఆదాయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు గేమ్ చేంజర్ అనేది కూడా చాలా హై బడ్జెట్ మూవీ, ఎన్నో అంచనాలతో వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొంత బోల్తా కొట్టిందనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, వచ్చినటువంటి ఆదాయం ఎంత అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఐటీ శాఖకు అంటే వీళ్ళు చూపించేటువంటి ఆదాయంకు అంటే ఒరిజినల్ ఆదాయానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, పన్ను ఎగవేత జరిగిందనేటువంటి అనుమానంతో ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం విన్నాం. ఇప్పటికే పుష్ప 2 దర్శకుడుగా ఉన్నటువంటి సుకుమార్ ఇంట్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే పుష్ప 2 అనేది కూడా పాన్ ఇండియా మూవీ, చాలా హిట్ అయినటువంటి మూవీ, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున కూడా వసూళ్లు చేసినటువంటి మూవీ. ఆ పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా దర్శకుడు సుకుమార్ అతనికి కూడా అందులో షేర్స్ ఉన్నాయి అనేది ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు కూడా గుర్తించినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు దిల్ రాజు ఇల్లు, మరోవైపు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో, మరోవైపు దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులుగా ఉన్నటువంటి రవిశంకర్, నవీన్ లాను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. దిల్ రాజు కూతురు ఇల్లు, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి నవీన్ నిర్మాత ఇల్లు కూడా ఒకే ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ 2 ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం 10 మంది బృందం కూడా ఏర్పడి ఐటీ శాఖ అధికారులు కూడా విచారణ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వచ్చిన లాభాలకు చెల్లించినటువంటి పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఇప్పటికే ఐటీ శాఖ కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే హన్సితారెడ్డికి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లను కూడా మరికొద్ది సేపట్లో ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే వారి ఇంట్లో ఉన్నటువంటి లాకర్లను అయితే మాత్రం ఐటీ శాఖ అధికారులు ఓపెన్ చేశారు. ఆమె కొద్ది నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వారి నివాసానికి కూడా చేరుకున్నారు. ఆమె సమక్షంలోనే బ్యాంక్ లాకర్ వాళ్ళ సమక్షంలోనే ఇంట్లో ఉన్నటువంటి లాకర్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో ఐటీ అధికారులు ఆమెను బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయానికి తగ్గట్టుగా నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కూడా వాళ్ళు పన్ను చెల్లించడం లేదనేది ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐటీ యూనిట్ కూడా గుర్తించడంతో 2 రోజులుగా దాదాపు 8 ప్రదేశాల్లో 55 టీమ్స్గా విడిపోయి ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐటీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే వారు 2 రోజులుగా కూడా వాళ్ళ టీమ్స్ అంతా కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే బ్యాంక్ లాకర్ల కోసం హన్సితారెడ్డిని కూడా బ్యాంకుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఐటీ అధికారులు అయితే మాత్రం వీళ్ళు సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా పరిశీలించారు. మరోవైపు వీరికి వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దాదాపు 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు 203 కోట్ల రూపాయల వరకు కూడా సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా వసూలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిపైన ఈ ఆదాయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు రాత్రి వరకు కూడా ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ్ చంద్ర.